గాంధీజీ పేరు తీసి శ్రీరాముని పేరు పెడతారంట. అసలు స్టోరీ ఏందంటే మన దేశంలో ఈ పేదరికాన్ని తగ్గియాలని చెప్పేసి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చాలా గవర్నమెంట్స్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చినాయి. బట్ అవేవి కూడా అంతగానో సక్సెస్ఫుల్ కాలేదు. సో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ 2005 లో మన్రేగా యాక్ట్ తీసుకొచ్చింది. అదే అబ్బా మన ఊర్లో కరువు పని అంటారు కదా. అంటే సింపుల్ గా గవర్నమెంట్ పేదవాళ్ళకి 100 రోజుల పని కల్పించి దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇస్తారన్నట్టు. కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ విబి రామ్జీ అనే కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. దీంట్లో మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దీని పేరుని కాస్త విబి రామ్జీగా మార్చాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ వస్తున్న ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఇయర్స్ నుంచి మంచిగా వర్క్ అవుతున్న స్కీమ్ కి ఇప్పుడు చేంజ్ చేయాల్సిన పని ఏంది? ఒకవేళ చేంజెస్ చేస్తే నేమ్ మార్చాల్సిన పని ఏముంది? ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన గాంధీజీ పేరు తీసి శ్రీరాముడి పేరు ఎందుకు పెడుతున్నారు? అంటే ఇక్కడ క్వశ్చన్ అసలు శ్రీరాముడు పేరు ఎందుకు పెడుతున్నాం కాదు. ఇండియాలో శ్రీరాముడు పేరు పెడితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. కానీ మీకు నిజంగానే శ్రీరాముడి మీద అంత భక్తి ఉంటే రాముడి పేరుతో కొత్త స్కీమ్ తీసుకురావచ్చు కదా. ఎడ్యుకేషన్లో తీసుకురావచ్చు, ఎంప్లాయ్మెంట్లో తీసుకురావచ్చు. కానీ అట్లా కాకుండా ఉన్న స్కీమ్ ని పేరు మార్చడం ఏంటి? సో మీరే చెప్పండి, ఇట్లా గవర్నమెంట్స్ మారినప్పుడల్లా ఈ స్కీమ్స్ యొక్క నేమ్స్ మార్చడం కరెక్టా కాదా అని.